కమింగ్ టు డీటెయిల్స్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 14 లో ఉన్న భూమిని కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఆయనపై ఫిర్యాదు చేసింది. దీంతో సంతోష్ తో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ పైన బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ల్యాండ్ కబ్జా కేసు ఇప్పటికే సంతోష్ రావు పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్ నెంబర్ 14 లో ఉన్నటువంటి ల్యాండ్ ను సంతోష్ రావు అండ్ టీం కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఇప్పటికే NECL కంపెనీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులు 3-4 అంశాలు అందులో ప్రస్తావన చేశారు. ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్ సృష్టించడం, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు, అక్రమంగా అక్కడ రూములు నిర్మాణం చేశారు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం NECL కంపెనీ తన ఫిర్యాదులు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అక్రమంగా చొరబడి నిర్మాణాలు చేపట్టారని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామంటూ కూడా చింత మాధవ్ అనేటువంటి వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి, శ్రీధర్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులపైన ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సంతోష్ రావు పైన 420, 468, 471, 447, 120 రేట్ విత్ 341 IPC కింద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 1-2 రోజుల్లో 41 కింద నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. NECL కంపెనీ ఇచ్చినటువంటి ఫిర్యాదులో కొన్ని ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా నకిలీ పత్రాలు సృష్టించారు, మరోవైపు కబ్జాకు ఏ విధంగా ఎక్కించారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బంజారాహిల్స్ పోలీసులకు ఆధారాలు ఇస్తారు కాబట్టి ఆధారాలను బేస్ చేసుకుని కేసు నమోదు చేశారు. ఫర్దర్ గా పోలీసు ఇన్వెస్టిగేషన్ తర్వాత సంతోష్ రావు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం.